చల్లగా పాడుతా తీయగా చల్లగా. తర్వాతి గాయనిమణి జాహ్నవి. జాహ్నవి ఎంపిక చేసుకున్న పాట రచన పింగళి నాగేంద్రరావు గారు, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు, గానం ఘంటసాల మాస్టారు, సుశీలమ్మ. శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి మనసు పరిమళించను. మనసు పరిమళించెనే తనువు పరవశించెనే నవ వసంత గానముతో నీవు నటన చేయగనే. మనసు పరిమళించెనే తనువు పరవశించెనే నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే. మనసు పరిమళించెనే తనువు పరవశించెనే. నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా. నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా. గల 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 సెలయేరులలో కలకలములు రేగగా. మనసు పరిమళించెనే తనువు పరవశించెనే నవ వసంత రాగముతో నీవు చింత నిలువగనే. మనసు పరిమళించెనే తనువు పరవశించెనే. తెలిమొప్పులు కొండ కొనలపై హంసల వలె ఆడగా. తెలిమొప్పులు కొండ కొనలపై హంసల వలె ఆడగా. రంగరంగ వైభవములతో ప్రకృతి విందు సేయగా. మనసు పరిమళించెనే తనువు పరవశించెనే నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే. మనసు పరిమళించెనే తనువు పరవశించెనే. చాలా 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 బాగుంది మీ గొంతు. తేనె పోసినట్టుంది నాకు. ఐ థరవ్లీ ఎంజాయ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. యువర్ పర్ఫెక్ట్, జస్ట్ పర్ఫెక్ట్ ధన్యవాదాలు. అంతే. సో దట్ ఐ కెన్ స్పీక్ అబౌట్ ది సాంగ్. ఎందుకంటే పాటను ఒక సందర్భం అనుకున్నప్పుడే ఆ రోజుల్లో దర్శకులు ఎక్కడ దీన్ని చిత్రీకరిస్తామని కూడా వాళ్ళకు ముందుగానే తెలిసి ఉంటుంది, ఎక్కడ చేయాలి ఏంటి అని. అది పాట తయారవుతున్నప్పుడు కూడా దాని గురించినటువంటి చర్చలు జరుగుతాయన్నమాట. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆయన బ్రాండ్ ఒకటి, నవ వసంత రాగముతో, అది స్టాంప్. అది తో అన్న ఒప్పుకోర్రా పింగళి నాగేశ్వరరావు గారు, తో అది అది వచ్చి తీరాలన్నమాట. అది చాలాసార్లు ఆయన చాలా మెత్తగా పాడి వినిపిస్తారు. అంటే నాకు ఇది కావాలి అని గట్టిగా చెప్పరు, అంటే ఆయన ఇన్నిసార్లు అంటున్నారు కాబట్టి ఇది మనకు కావాలి అని ఎంత పెద్ద సింగర్కైనా తెలిసిపోతుంది. పెండ్యాల నాగేశ్వరరావు గారు చేసినటువంటి బాణి అన్నమాట. దర్శకులు ఎవరో తెలుసా ఈ పాటకి, ఈ సినిమాకి? తెలీదు సార్. ఆయనే నిర్మించిన సినిమా. మహాదర్శకులు కేవీ రెడ్డి గారు.
విజయవాహిని సంస్థ నుంచి ఆయన బయటకు వచ్చిన తర్వాత జయంతి పిక్చర్స్ అని స్టార్ట్ చేసి ఆయన ప్రొడ్యూస్ చేశారు సినిమాలు. ఆయన ఒక స్టూడియో కూడా కట్టారు, జయంతి స్టూడియోస్ అని. ఎక్కడ తెలుసా? మాంబళం బస్ టెర్మినస్ దగ్గర. ఇప్పటికీ ఆ బిల్డింగ్ ఉంది, అక్కడ వేరే ఏదో వచ్చేసింది. ఒకటే ఒక ఫ్లోర్ ఉండేది, ఒక రికార్డింగ్ స్టూడియో ఉండేది. అక్కడ కూడా నేను పాడాను, ఆ స్టూడియోలో కూడా నేను పాడాను. కానీ అప్పటికి ఇది ఆయన చేయి జారిపోయి ఆయన మరణించారు. వేరే మలయాళీస్ తీసుకున్నారు. అక్కడ నేను చాలా పాటలు రికార్డ్ చేయడం జరిగింది. ఎంత మంచి పాట, ఎంత హాయిగా ఉన్నటువంటి పాట. బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ అమ్మా. శుభం. గాడ్ బ్లెస్ యు.